ఇంకా అప్డేట్ కూడా వస్తాయి. చూడండి ఇది బోర్డు, ఇలా బోర్డు వస్తుంది. దీనిలో మనకి ఏంటి బెనిఫిట్ అంటే చూడండి ఇది బోర్డు. ఈ బోర్డు మనం ఇవి పిన్స్ అనమాట. ఇక్కడ చూడండి సిమ్ స్లాట్ పెట్టే పిన్స్. ఇది నేను ఇట్లా పెద్ద చేద్దాం. చూడండి ఇది సిమ్ స్లాట్ పెట్టే ప్లేస్. ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది. ఇదే సిమ్ స్లాట్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా పక్కన, అదే సిమ్ స్లాట్ ఇది. ఇదే సిమ్ స్లాట్. ఈ సిమ్ స్లాట్ ఈ ప్లేస్ లో ఇలా కనెక్ట్ అయ్యింది అనమాట. కనిపిస్తుందా? ఐడియా వస్తుందా? చూడండి ఇప్పుడు ఈ బోర్డు మీకు ఇదే బోర్డు. బోర్డు కొంచెం క్లియర్ గా కనిపించడానికి ఇట్లా పెట్టాను, జూమ్ చేశాను. చూడండి ఇది ప్లేస్ సేమ్, ఇది అది మ్యాక్సిమం అంటే వేరే బోర్డు బట్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పిన్స్ ఉన్నాయా, ఇది ఫస్ట్ పిన్, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇది ఇచ్చాడంటే ఇవి ఈ మధ్యలో ఈ లైన్ కనిపిస్తుంది, ఇది మెమరీ కార్డ్ది. ఇక్కడ మెమరీ కార్డు కనెక్ట్ అయింది ఈ ప్లేస్ లో. మనకి ఇది సిమ్ కార్డ్ 1, సిమ్ కార్డ్ 2 ఉంది. ఇక్కడ ఒక సిమ్ కార్డ్ 1, సిమ్ కార్డ్ 2. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని గోల్డ్ కలర్ పాయింట్స్ కనిపిస్తున్నాయి? 5 కనిపిస్తున్నాయి. ఈ సిమ్ కార్డ్ దీనికి ఎన్ని కనిపిస్తున్నాయి? 5. ఇంకోటి బ్లాక్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్లాక్ అనేది గ్రౌండ్ అన్నమాట. ఓకే, ఇంకా మిగతా 6 ఉన్నాయి కదా, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను నేను. జూమ్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ చూడండి ఇట్లా క్లిక్ చేద్దాం. ఇట్లా ఒక పిన్ ని ఇట్లా క్లిక్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను నేను. ఈ క్లిక్ చేసేటప్పుడు బోర్డు మీద ఇంకెక్కడ రెడ్ మార్క్ పడిందా చూడండి ఒకసారి. పడ్డా సార్, U601 ఉంది. U601 పక్కన CPU లో ఇక్కడ ఒక రెడ్ లైన్ పడింది చూడండి. అలాగే ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా పడింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి CPU లో ఒక రెడ్ లైన్ పడింది చూడండి. అంటే CPU కి లోపల ఈ పాయింట్ కి మనకి ఈ పిన్ నుంచి కనెక్షన్ ఉందన్నమాట. చూసారా ఎంత సర్క్యూట్ ని మనం బాగా అవగాహన ఈజీగా తెలుసుకునే కాన్సెప్ట్ ఇది. చాలా బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్. దీని ద్వారా మనకు ప్రతి ఒక్క పిన్ అవుట్ ని మనం కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. చూడండి ఇప్పుడు అదే ఇది సెకండ్ సిమ్ ది చూద్దాం. సెకండ్ పిన్ ని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ పిన్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి రెడ్ మార్క్ ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. అంటే సెకండ్ పిన్ లో ఏమైందంటే దీనికి సపరేట్ గా ఒక కెపాసిటర్, రెసిస్టర్, డయోడ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ సిమ్ కార్డ్ తో కనెక్ట్ అయింది. అంటే మనకి ఈ పిన్ ఫైనల్ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? సిమ్ కార్డ్కి వెళ్తుంది. బై మధ్యలో వచ్చేసి వయా ఒక కెపాసిటర్ ఉంది, దానికి వెళ్తుంది. ఇక్కడ సిమ్ SIO అంటే దట్ ఈజ్ SIO అనేది డేటా పిన్. ఆ పిన్ నెక్స్ట్ పిన్ వచ్చేసి ఇది NFC అంటే నో కనెక్షన్. నెక్స్ట్ పిన్ క్లాక్. చూడండి సిమ్ 1 క్లాక్ అంట, SCLK అని ఉందిగా, అది క్లాక్ సిగ్నల్. చూడండి క్లాక్ సిగ్నల్. కెపాసిటర్ ఇక్కడ ఉంది, కెపాసిటర్ ఎక్కడ ఉంది. తర్వాత ఫైనల్ గా అది CPU లో ఈ బాల్కి వెళ్ళింది. అంటే మనకి CPU చూడడానికి ఇలా ఉంటాయి కానీ అందులో ఈ బాల్ ఒక్కటి మిస్ అయితే ఈ సెక్షన్ మాత్రమే పని చేయకుండా అయిపోద్ది, మిగతా అంతా పని చేస్తుంది. టోటల్ బోర్డు వర్క్ లో ఉంటుంది. బట్ ఇది ఒక్కటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెక్షన్ పని చేయకుండా అయిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
చూడండి, నేను సిమ్ 2లో పిఎంయు అని ఉంది, అంటే ఇదే పవర్ మేనేజ్మెంట్. కాబట్టి దీన్ని క్లిక్ చేయగానే మనకేమైంది, అది పవర్ ఏసీకి కనెక్ట్ అయ్యింది. మిగతావి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిగతావి దీని సిపియుతో కనెక్ట్ అవుతాయి, దీంతో కనెక్ట్ అవ్వవు. చూసారా? లేదు, ఇది ఒక్కటే ఫస్ట్ పిన్ పవర్, ఫోర్త్ పిన్ పవర్ ఏసీతో కనెక్ట్ అయింది ఇక్కడ. అదే చెప్పానుగా, అది దానికి ఏం ఇక్కడ కూడా రాశాను. అదే మనం ఇక్కడ డయాగ్రామ్ లో కూడా రాసుకున్నాం. సిపి ఒకటి ఏంటంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇక్కడ నుంచి పోతుంది. అంటే ఏమవుతుందంటే పిఎంఐసికి పిఎంఐసి నుంచి సిమ్ కి పవర్ సప్లై వెళ్ళిందని సిపియుకి ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్తుంది. ఆ ఫీడ్బ్యాక్ సిగ్నల్ కోసమే ఈ పని చేస్తుంది. ఇది పని చేయకపోతే ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్ రాదు, సిమ్ ఇలా వచ్చిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫోన్ ఆన్ చేయగానే సిమ్ రావడం, కొంతసేపట్లో పోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఇట్లాంటివి రేర్ కండిషన్లో జరుగుతాయి. ఎక్కువ పర్సెంట్ ఏం జరుగుతుందంటే ట్రాక్ మిస్ అవ్వడం కానీ, లేకపోతే దీనిలో ఈ బాల్స్ మిస్ అవ్వడం కానీ, లేదా బాల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. వేసుకోవాలిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే దీనికి ఫస్ట్ పిన్కి ట్రాక్ జంప్ చేయడానికి పాసిబిలిటీనే లేదు మనకి. సో ముందుగా అంటే ఇక్కడ నుంచి వేసుకోవచ్చు, మైక్రో జంపర్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. తీయాలిగా, తీయాలి తీసి వేయచ్చు, ఏం కాదు. బట్ కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది, టైం టేకెన్ పడుతుంది. చేయొచ్చు, మైక్రో జంపర్లో వేసుకోవచ్చు. మైక్రో జంపర్, నార్మల్ జంపర్ కాదు. జంపర్ వేసుకొని దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ ఫాలో. ఇది మీకు లేటెస్ట్ ఈఎంసీ ట్రైనింగ్లో వస్తుంది. అది ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇది కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఉంటాయి, దాన్ని స్కెమిటిక్ డయాగ్రామ్ అంటాం. సూర్యనారాయణ అర్థమవుతుందా? రమేష్ నాయుడు, రమేష్, సాయి తేజ. ఓకే, సాయి తేజ నీకు? సాయి తేజ చెప్పండి సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. జయరామ్? ఓకే సార్. ఓకే, అంటే ఇది ఆల్రెడీ మీరు చేసి ఉంటారు, ఇంకా కొంచెం కొత్త విషయాలు తెలుస్తాయి అంతే. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చేస్తారు, ఏమవుతుంది, స్లాట్ మార్చి ఉంటారు ఇప్పటి వరకు. కావాలంటే పక్కన నుంచి జంపర్లు వేయడానికి ట్రై చేసి ఉంటారు. బట్ ఐసీ వరకు వెళ్ళకపోయింటారు. ఐసీ వరకు వెళ్ళాలి అంటే దాని గురించి తెలియాలి. ఐసీ వరకు వెళ్ళే ముందు ఏం చేయాలంటే అసలు ఏ డైరెక్షన్లో బాల్ ఉంది ఆ డైరెక్షన్ కొంచెం హీట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంది అంటే డైరెక్షన్ ఏ డైరెక్షన్లో మనకి ఎగ్జాంపుల్ ఈ బాల్ ఈ సైడ్లో కనెక్ట్ అయింది అంటే మనం ఇక్కడ హీట్ చేయకూడదు, ఐసీని ఈ సైడ్ హీట్ చేయాలి. హీట్ చేస్తే సెట్ అయింది. మనం మొత్తం జనరల్గా ఏం చేస్తారంటే మొత్తం హీట్ చేసుకుంటూ పోతాం. చుట్టూరు హీట్ చేయడం వల్ల ఏముంది, అదర్ సెక్షన్ ప్రాబ్లం రావచ్చు, ఫోన్ ఆన్ కూడా కాకపోవచ్చు. అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇంత క్లారిటీగా మనం తెలుసుకోగలగాలి వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది ఈ ఫోన్ పీసీబీ అనేది మనకి ఈజీగా సాఫ్ట్వేరే ఆన్లైన్లో దొరుకుతుంది, ఇది వాడుకోండి. ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఫ్రీగా ఇలాంటివే, దాన్ని చాలా వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. కొన్ని పర్చేసింగ్ కూడా ఉన్నాయి, పర్చేజ్ చేసుకోవచ్చు కూడా. 3000 2000లో మనకి ఫ్రీగా దొరుకుతుంది, తక్కువలో కాస్ట్లోని దొరుకుతాయి. ఇక లేదంటే స్కెమిటిక్ డయాగ్రామ్ కూడా చూడాలి. స్కెమిటిక్ డయాగ్రామ్ ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శాంసంగ్ ఇది ఆన్ 7, ఇది ఇంకా ఒకటి ఉంది శాంసంగ్, ఎక్కడ పోయింది, వేస్తేనే వోల్టేజ్ ట్రిగర్ అవుతుందా, లేకుంటే నార్మల్లీ అక్కడ 1.8 ఎప్పుడు వస్తూనే ఉంటాయి? వోల్టేజ్ చెప్పు రే. వోల్టేజ్ సిమ్ వేస్తేనే వోల్టేజ్ అది మీరు ఇందాక చూశారు కదా, ఇక్కడ సిమ్ వేస్తేనే వోల్టేజ్ వస్తుంది, సిమ్ వేయకపోతే వోల్టేజ్ రాదు. అది ఎలా అంటే చెప్తాను, ఇది ఇప్పుడు చెప్తాను. అంటే మీకు అందుకే చూడండి, అది మనకి పిఎంఐసి నుంచి ఫీడ్బ్యాక్ సిగ్నల్ తీసుకుంటుంది కదా, ఏది సిపియు ఫీడ్బ్యాక్ సిగ్నల్ తీసుకుంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సిమ్ వేస్తేనే వస్తుంది, సిమ్ వేయక ముందు రాదు.
ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మనం ఇది ఫస్ట్ పిన్ ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే అది చూడండి ఇక్కడ కనెక్ట్ ఉంది, పిఎంఐసితో కనెక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఇది ఏంటంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనమాట. అంటే సిపియుకి సిగ్నల్ పంపించమని మనకి కమాండ్ వస్తుంది ఎక్కడికి, పిఎంఐసికి. అప్పుడు పిఎంఐసి నుంచి మనకి దీనికి పవర్ సప్లై వస్తుంది. అంతవరకు రాదు. సిపియు అంటే ఎలా మరి అది ఎప్పుడు పంపిస్తుంది అంటే, మనం సిమ్ కార్డ్ వేస్తాం కదా, సిమ్ కార్డ్ వేసేటప్పుడు ఈ ఐఓ సిగ్నల్ ఉంది కదా, ఐఓ సిగ్నల్ నుంచి సిమ్ డిటెక్ట్ అయిందనే మనకి ఇన్పుట్ అనేది మనకి సిపియుకి వెళ్తుంది. వెళ్ళినప్పుడే మనకి ఆటోమేటిక్గా పవర్ సప్లై అనేది వస్తుంది. పవర్ సప్లై వచ్చినప్పుడే మనకి పనిచేస్తుంది, అంత లేదు పనిచేయదు. పవర్ సప్లై అప్పుడే వస్తుంది, సిమ్ పెట్టినప్పుడే వస్తుంది. ఓకే, ఎంతంత పెద్ద అంటే ఎట్లా అంటే ప్రతిదానికి 1/2 1 లింక్ ఉంటాయి. మనం జస్ట్ నార్మల్గా అయితే ఓమ్స్ వాల్యూస్ చెక్ చేసుకోవాలా. ఓమ్స్ వచ్చిందంటే వన్ వే ఈజ్ గుడ్. బట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీన్ని వన్ వే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఉందన్నమాట. ఇక్కడ వాల్యూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే పిఎంఐసితో కనెక్షన్ ఉంది, ఉంటేనే ఓమ్స్ వస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందా లేదా తెలియాలంటే మనకి అది దాన్ని చెక్ చేయాలంటే నార్మల్గా చెక్ చేయలేం. ఖచ్చితంగా మనం దాన్ని ఇక సిమ్ పెట్టిన తర్వాత ఓమ్స్ వోల్టేజ్ వస్తుందా లేదా చూడాలా. సిమ్ పెట్టిన తర్వాత వోల్టేజ్ రావట్లేదంటే ఇక్కడ నుంచి ఐఓ సిగ్నల్ వెళ్తుందంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ఇది ఓమ్స్ చూస్తాం. ఇది ఓమ్స్ ఉంది కదా, ఓమ్స్ ఉందంటే సిపియుకి సిగ్నల్ ఉంది కానీ మనకి ఐఓ ఇన్పుట్ రావట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, పిఎంఐసి లోపల ప్రాబ్లం ఉంటుంది. పిఎంఐసి నుంచి మనకి దీనికి సప్లై ఇవ్వట్లే. లేదా అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది పిఎంఐసికి అందట్లేదు. అంటే ప్రాబ్లం ఏముంటుంది, సిపియులో ఉంటుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ సెక్షన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు, చెప్పలేము. అది గ్రౌండ్ ప్రాబ్లం ఉన్నా కూడా సిమ్ రాదు. మీరు అట్లా అనుకుంటే ఈ సెక్షన్స్ అంతా బాగుంది, ఇది ఒక గ్రౌండ్ కనెక్షన్ లేకపోయినా సిమ్ రాదు. అట్లా ప్రతి ఒక్క సెక్షన్ కంపల్సరీ ఉండాల్సింది. ఆ సెక్షన్ ఫెయిల్ అయితే రాదన్నమాట. ఇంకా వేరే మోడల్ ఇందులో శాంసంగ్ ఇవ్వలేదు. ఉంటాయి కొన్ని మోడల్స్. S7 ఉంది. లోగో హ్యాంగింగ్ అంటే అంతే, వాటికి ఈఎంసీ చేయాల్సిందే. 100%. దానికి ఏం చేయలేమ్మా, ఎవ్వరు ఏం చేయలేం. దొరుకుతాయిగా, ఎంఎంసీ దొరుకుతాయి. ప్రోగ్రామ్ చేసి ఉంటాయి, కొన్ని చేయకుండా ఉంటాయి. మనం ప్రోగ్రామ్ చేయాలి, మళ్ళీ కంపల్సరీ ప్రోగ్రామర్ ఉండాలి మన దగ్గర, ఖచ్చితంగా ఉండాలి. అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈఎంసీ చేంజ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను, అదొక పెద్ద ప్రాసెస్. ఈఎంసీ చేంజ్ చూడండి ఎట్లా ఉంటుంది. బోర్డ్ ఎలా ఉందంటే మనకి యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు సిమ్ ఇక్కడ ఉంది, సిమ్ 1 సిమ్ 2 ఉంది. ఆ సిమ్ 1 6001 ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనకి ఏం యూజ్ అవుతుందో మీకు చెప్తాను. ఇలా నెక్స్ట్ ఇలా వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఇది ట్రాక్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేవన్నీ స్కెమెటిక్ డయాగ్రామ్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూపిస్తుంటాడు డయాగ్రామ్లో. దీన్ని బట్టి మనం ఏ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది, ఏ సెక్షన్కి ఏ కాంపోనెంట్స్ ఇచ్చాడు అనేది కూడా చూడొచ్చు. సిమ్ కార్డ్ ఇక్కడ ఇచ్చారు చూసారా, సిమ్ కార్డ్ అని. అది చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, M6 ఏమేమి చెక్ చేయాలో చెప్పాడు చూడండి. రీప్లై అంటే ఇక్కడ చూడండి, కెపాసిటర్ చూడండి, చెక్ వోల్టేజ్ 1.8 కెపాసిటర్ చూడండి. ఈ కెపాసిటర్ని చెక్ చేయమన్నాడు. తర్వాత రీప్లేస్ U400 అన్నాడు.
U400 అనేది ఒక ఐసీ. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి C60, ఇది 6037, తర్వాత U4000. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్ళండి. డయాగ్రామ్ పెట్టాలా? ఏది ఇదా? పెడతా. ఇక్కడ చూడండి, ఇది ఐసీ U4000 అనేది ఒక ఐసీ. ఈ ఐసీ మనం చూడండి ఎక్కడ ఉంటుందో ఐసీ చూద్దాం. ఇది పవర్ ఐసీ U4000. తర్వాత సిమ్ స్లాట్ 1 స్లాట్ 2 పెట్టాడు U4000. ఇక వీటిలో చూడండి ఇది ట్రాక్, ఇది సిమ్ స్లాట్, సిమ్ 6001 ఉందిగా, అంటే దాని పక్కది. ఇవి ట్రాక్స్, వీటిలో కాంపోనెంట్స్ మొత్తం చూడండి. విసిసి, ఆర్ఎస్ట్, క్లాక్, గ్రౌండ్, విపిపి, ఐఓ కంట్రోలర్. ఈ ట్రాక్స్ అన్ని చూడండి ఇట్లా పోతున్నాయి. మధ్యలో కొన్ని కాంపోనెంట్స్ ZD6001. ఇక్కడ చూసండి ZD6001 అని ఒకటి ఉంది చూడండి కాంపోనెంట్. మొత్తం 4 కలిపి ఒక కాంపోనెంట్. ఇది చూడండి, ఇది ZD6001 ఉందా? ఇది సిమ్. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి, ZD6001 ZD. ఇప్పుడు ఇది సిమ్ 1, సిమ్ 6001 ఉంది. విసిసి, ఆర్ఎస్ట్, క్లాక్, గ్రౌండ్, ఐఓ కనిపించిందా? ఈ చూడండి వీటి ట్రాక్ ఎట్లా పోతున్నప్పుడు, ఈ ట్రాక్ పోతున్నప్పుడు దీని ట్రాక్ చూడండి ఇట్లా కనెక్ట్ అయింది దీనికి, ZD6001. ఇప్పుడు దీన్ని మనం బోర్డులో గుర్తుపెట్టాలి. మనకి బోర్డ్ లేఅవుట్ ఇచ్చాడుగా, ఆ లేఅవుట్ లో ఉంటుంది. ఇది ఫస్ట్ లో లేఅవుట్ ఉంది కదా, ఫస్ట్ లో లేఅవుట్ వచ్చిందిగా, ఆ లేఅవుట్ లో గుర్తుపెట్టాలి. దీనిలో ఉంటుంది అది. ఇట్లా ఉంది కదా, దీనిలో ఉంటుంది. ఇది లేఅవుట్. దీనిలో మనం దీన్ని కొంచెం జూమ్ చేసామంటే ఆ నెంబర్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. ఇక్కడ చూడండి ఉంది, కొంచెం జూమ్ చేస్తాను నేను. మీకు ఇవన్నీ నార్మల్ క్లాసెస్లో చెప్పాము, ఈఎంఎంసి ట్రైనింగ్లోనే చెప్తాం. ఇక్కడ చూడండి, ఇది ZD6001 కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం జూమ్ చేద్దాం లేదండి. అంటే ఇప్పుడు సిమ్ స్లాట్ ఐసీ ఏదంటే ఇదే ZD6001 ఉందిగా, ఇదే. మీరు దీన్ని రీప్లేస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏమిచ్చాడు, U4000 అంతేనా? ఇగో U4000 అంటే ఇది పిఎంఐసి. అయితే ఇంతవరకు పోకుండా ఫస్ట్ ZD6001 మనం చిన్నగా ఉంది కదా, అదే మనం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, మైక్రోస్కోప్ వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఇదే. ఇక్కడ 2 ఉంటాయి, అంటే 2 సిమ్ కార్డ్స్కి 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి, ZD6000 ఉంది, ZD6001 ఉంది. 2 కనిపిస్తున్నాయా? అంటే మ్యాక్సిమం ఈ శాంసంగ్ ఫోన్స్లో అన్నింటిలో ఇలాగనే ఉంటుంది. ఇంకా నా దగ్గర ఇంకో J2 కూడా ఉంది. J2 ఫోన్స్లో కూడా ఇదే లొకేషన్, కొంచెం పక్కన అటు ఇటు మారుతుంది. ప్రతిదానికి స్కీమెటిక్ తీసేసి చూసేంత టైం మనకు ఉండదు. చూడగానే మనం గుర్తుపట్టేంత ఐడియా మనకు ఉండాలి.
ఇదిగో నా దగ్గర ఇంకోటి J2 ఉంది. ఈ మోడల్ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇది J2, దీనిలో కూడా మనకి సిమ్ ఐసీలు ఉంటాయి. మోడల్కి కొంచెం ప్లేస్ మారుతుంది, అంటే దగ్గర సిమ్ దగ్గరే ఉంటాయి. మనకి ఇదివరకు నోకియా ఫోన్స్లో కూడా ఉండేది, పాత నోకియా ఫోన్స్ ఉంటాయి కదా ఓల్డ్ మోడల్, వాటిలో కూడా సిమ్ ఐసీ ఉండేది. కొంతమంది ఇందులో చూసుంటారు, చాలామంది నాకు తెలిసి. ఇప్పుడు వచ్చే ఫోన్స్లో సిమ్ ఐసీని గుర్తుపట్టాలంటే కొంచెం కష్టం అవుతుంటుంది అనమాట. అప్పుడు వచ్చేది ఈజీగా గుర్తుపెట్టేసేవాళ్ళు. ఇందులో ఆల్రెడీ తీసేసారు. సారీ, ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేస్లో తీసేసి ఉంది. నేనైతే మొన్ననే ఇది పక్కన పెట్టాను. మరి మన పిల్లలు ఎప్పుడో ఒకసారి ప్రాక్టికల్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ రోజు తీసేసి ఉంటుంది. ఇది ఎక్కడ ఉందండి సిమ్, అంటే తీసేసి ఉంది. చూడండి తీసేసింది. ఇక్కడ కనిపిస్తున్నాయా, 2 తీసినవి ఉన్నాయి చూడండి. ఈ ప్లేస్ ఇక్కడ ఒకటి 2 ఉంటాయి. యాక్చువల్లీ ఇది సిమ్ స్లాట్. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది, దాని పక్కన ఇంకో సిమ్ స్లాట్ ఉంది. ఈ రెండింటికి దగ్గరలోనే ఈ 2 ఉన్నాయి. వేరే మోడల్, అంటే మోడల్ మారింది, అట్లానే దగ్గర డైరెక్ట్ సేమ్ ఉంటాయి. ఇది మళ్ళీ ఇది వేరే మోడల్, మీకు మీరు చూసిన మోడల్ ఇది. ఐసీ అంటే రీప్లేస్ చేయాలా లేకుంటే బైపాస్ చేయడానికి వస్తుందా? 90% రీప్లేస్ చేయడం బెటర్, బైపాస్ చేయకూడదు. ఇవి బైపాస్ చేయడానికి కుదరు. అవి ఇదివరకు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయడానికి అవ్వదు. మ్యాక్సిమం డెడ్ బోర్డ్లో తీసుకోవాలి, లేకపోతే నెంబర్ ఉంటుంది. నెంబర్ ప్రకారం మనం ఆర్డర్ పెడితే కూడా ఉంటాయి. ఆర్డర్ ఏంటి, మనం రెగ్యులర్ ఐసీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఒకటే, శాంసంగ్ సిమ్ ఐసీస్ తెచ్చుకుంటే అన్ని ఫోన్స్లో అవే వస్తాయి. ఈ 2 ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు నాకు J2లో లేవు కదా, దీనిలో తీసి దానికి వేసుకోవచ్చు నేను. అదే మనకి ఇక్కడ ఓమ్స్ చెక్ చేసుకున్నాం కదా, తర్వాత ఇది మనం ఎప్పుడు మారుస్తామంటే మనకి ఇక్కడ వాల్యూస్ రానప్పుడు, రీప్లేస్ చేస్తాం. లేకపోతే రీప్లేస్ చేయకండి, అవసరం లేదు. చెకింగ్ కూడా చేసుకోవచ్చు ట్రాక్స్తో. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం చూడండి. అంటే ఇది యాక్చువల్లీ ఇవి ఐసీస్ అంటే డైరెక్ట్ ఐసీలు కావు. ఇది వచ్చేసి ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డైవర్డ్ అనమాట. ఇది ఒక డైవర్డ్ టైప్. ఇదేం చేస్తుందంటే డైవర్డ్ ఏం చేస్తుంది, జనరల్ ఫంక్షన్ డైవర్డ్ వచ్చేసి రెక్టిఫై ద వోల్టేజెస్, లేదంటే డీసీ కన్వర్టర్, లేదంటే రెగ్యులేటింగ్ ద వోల్టేజెస్. ఇది వచ్చేసి రెగ్యులేటర్ అనమాట, వోల్టేజ్ రెగ్యులేటర్. అంటే సిగ్నల్స్ని రెగ్యులేట్ చేయగలుగుతుంది. ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుందంటే సిగ్నల్ రెగ్యులేట్ అవ్వదు. సిగ్నల్ రెగ్యులేషన్ కాకపోతే ఆటోమేటిక్గా మనకి రాదు, ఏంటి సిమ్ యాక్సెప్ట్ అవ్వదు. కెపాసిటర్స్ అయిపోతే మనం కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. రెసిస్టర్లు పోతే కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. అలాగే కెపాసిటర్ పోయినా రీప్లేస్ చేయాలి.
రీప్లేస్ చేస్తేనే మనకు వస్తుంది. జనరల్గా కొన్ని కెపాసిటర్స్ రీప్లేస్ చేయకపోయినా పర్లేదు, బట్ ఈ టైప్ ఆఫ్ కెపాసిటర్స్ ఖచ్చితంగా ఒకటే ఉంది కదా సెక్షన్కి కంపల్సరీ రీప్లేస్ చేయాలి. అది కూడా 2-3 ఉంటాయి ఒక్కోసారి. అది కామన్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెక్ చేస్తే మీకు తెలుస్తుంది జంపర్ వేసుకోవచ్చా. చూడండి నేను ట్రాక్ చెక్ చేస్తున్నాను. అయితే సిమ్ కార్డు మీకు శాంసంగ్ ఫోన్లో చాలా తలకాయ నొప్పి ఏంటంటే ఈ స్లాట్ అన్నీ బాగుంటాయి, స్లాట్ అంతా బాగుంటుంది చూడడానికి, స్లాట్ మొత్తం బాగుంటుంది, వాల్యూస్ వస్తాయి అని సిమ్ కార్డ్ రాదు. దీని ట్రిక్ నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ శాంసంగ్ ఫోన్ ఈజ్ డిఫరెంట్, అక్కడ మీకు ట్రబుల్ షూట్ చేసినప్పుడు మీకు చెప్తాను. చైనా మొబైల్లో కూడా అంతే, రిజిస్టర్ ఉంటుంది. కెపాసిటర్ కాదు రిజిస్టర్స్, కెపాసిటర్ ఓన్లీ 4th పిన్కే ఉంటుంది. ట్రై చేద్దాం, అది కూడా అవుతుంది. ఇది అయిపోయినా అయిపోతుంది. చైనా అంటే లినోవో కూడా చైనానే, ఒక శాంసంగ్ వదిలేస్తే అన్ని చైనానే. కీప్యాడ్ వస్తున్నాయా? సరే సరే. కీప్యాడ్ని సేమ్ కాన్సెప్ట్, ప్రతి దానిలో కాన్సెప్ట్ ఏం మారదు. ఇప్పుడు చూడండి ఇది సిమ్ స్లాట్, ఇది ఐసి, చెక్ చేస్తాను నేను. ముందుగా మనందులో ఫస్ట్ పిన్ ఏదో సెకండ్ పిన్ ఏదో చూద్దాం. ఇది ఫస్ట్ పిన్, దీని మీద ఒక ట్రాక్ ఒకటి పెట్టండి, ఒక రెడ్ కానీ బ్లాక్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. తర్వాత ఈ ట్రాక్ చెక్ చేయాలి. యాక్చువల్లీ ట్రాక్ ఇట్లా ఉంటుంది. మనకు బీప్ రావాలి. ఓకే, ట్రాక్ ఇక్కడ నుంచి ఈ పిన్కి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు జాయిన్ అవ్వాలంటే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే మనకి నెక్స్ట్ మంత్ కానీ క్లాసెస్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు నాకు కాల్ చేయండి, కాల్ చేసేటప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంటాను.